అందరికీ ప్రైజ్ లార్డ్. నమస్కారం. జై భీమ్. నేను మీ ఆదర్ల రవి. హిందువులను ఎప్పుడు కూడా నేను ఒక మాట కూడా తిట్టలేదు, హిందూ మతోన్మాదులను తప్ప. మళ్ళీ వినండి, హిందువులను ఎప్పుడూ తిట్టలేదు, నేను ఎప్పుడూ పొగలేదు. హిందూ మతోన్మాదులను మాత్రం ఏమైనా అన్నాను. ఇప్పుడు కూడా మీకు ఓ విషయాన్ని చూపించబోతున్నాను. నేను అన్ని కులాలను, అన్ని మతాలను, అన్ని ప్రాంతాలను, అన్ని జాతుల భాషలను గౌరవిస్తాను కనుక నేనైతే హిందువులు ఎప్పుడు కూడా వాళ్ళని కించపరిచే మాటలు నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఈ స్వామి అంటారో, ఈయనని పూజారి అంటారో నాకైతే తెలియదు. ఈయనే హిందువుల గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వీడియో చూద్దాం. చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనా? వీడియో చూద్దాం. హిందువులు అంటే ఏంటండి? వాళ్ళు భగవంతుడితో బిజినెస్ చేసేవాళ్ళు. వాళ్ళకి ధర్మంతో అవసరం లేదు, దైవంతో అవసరం లేదు, సేవతో అవసరం లేదు. ఆయన అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నా. నాకు ఏదైనా కావాలంటే ఆయన దగ్గరికి ఏటీఎం మెషిన్ లాగా వెళ్తే ఆయన డబ్బులు ఇవ్వాలి, లేదా కోరికలు తీర్చాలి, అంతవరకు మాత్రమే. కాబట్టి ఇలాంటి హిందువులు ఉన్నంత వరకు సమాజం బాగుపడదు. వీళ్ళు అసలు హిందువులు కాదు, పేరుకు మాత్రమే, ఫామ్ లో రాసుకోవడానికి మాత్రమే హిందూ అని కాలంలో రాసుకోవడం. కాబట్టి నిజమైన సనాతన సాంప్రదాయానికి చెందిన వాళ్ళు సవై పుంసాం పరోధర్మో యతో భక్తిరధోక్షజయ హైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే. శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళు హిందువులు అని చెప్పుకోవాలి. జీవితాన్ని మొత్తం ధర్మం కోసం సమర్పణ చేసిన వాళ్ళు. తల్లిదండ్రులకి దే ఆర్ లీస్ట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ ఇన్ ఆధ్యాత్మిక వే. నాట్ ఎవ్రీబడి, బట్ ఎస్. నేనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మాట అనలేదు. హిందువులు అంటే ఎవరట? ఆయన పేరు, ఆయనని స్వామి అని పిలుస్తారో మరి ఏమని పిలుస్తారో తెలియదు నాకైతే. ఆయన పేరు కూడా తెలియదు నాకు ఖచ్చితంగా. కానీ ఈ ఫేస్బుక్లో నేను ట్రోల్ చేసుకుంటూ పోతా ఉంటే ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, భగవంతుడితో బిజినెస్ చేసే వాళ్ళే హిందువులు అని అన్నాడు. ఈయన ఎవరో నాకైతే తెలియదు, కానీ సూపర్ మ్యాన్. ఈయన మంచి వ్యక్తి. ఎందుకు? హిందువులను అంటాడు కాబట్టి నాకు సంతోషం ఎక్కువై అని అనలే. ఎందుకంటే హిందువులు అంటే నాకు చాలా ఇష్టం. హిందువులను తిడుతున్నందుకు కాదు, హిందువులు భగవంతుడితో బిజినెస్ చేసే వాళ్ళే హిందువులు అనేసి ఆయనే చెప్పాడు, ఆయన నోటితోటి. మీరు విన్నారు. కానీ హిందువుల్లో నిజంగా ఈయన అన్నట్టు, నిజంగానే ఈయన మాట్లాడినట్టు, ఎవడెవడు బిజినెస్ చేస్తామన్నాడు? హిందువుల్లో బిజినెస్ చేసేది ఎవరు? హిందూ మతోన్మాద పిచ్చితోడు చేసే వాళ్ళే ఉన్నారు. హిందువులంతా చాలా మంచోళ్ళు, ఎవరి దేవుని వాడు ఆరాధించుకుంటా ఉన్నాడు, అది వేరే విషయం. కానీ ఒక మత పిచ్చి అనేది చూపిస్తూ లేదు వాడికి. హిందువుల మీద, హిందూ దేవుళ్ళ మీద, హిందూ ప్రజల మీద పిచ్చి లేదు. హిందూ దేవుళ్ళ మీద పిచ్చున్నట్టు యాక్టింగ్ చేస్తూ హిందూ మతోన్మాదులుగా పేరు పొందుతూ హిందుత్వాన్ని వాడుకుంటూ లబ్ధి పొందుతున్న ఎదవలు చాలామంది ఉన్నారు. వాళ్ళని చూపించే ముందు ఇన్ని మంచి మాటలు మాట్లాడిన, అంటే ఇన్ని మంచి మాటలు అనంటే హిందువులు ఎలా బిజినెస్ చేస్తున్నారు, భగవంతుడితో బిజినెస్ చేసేది ఎవరు అని చెప్పిన ఈయన ఇంకొక విషయం చూద్దాం. ఈ మాట అయితే చాలా మంచి విషయమే. భగవంతుడితో బిజినెస్ చేసే వాళ్ళే హిందువులు అని చెప్పిన మాట మాత్రం వాస్తవం, నిజం. 100కి నేను 1000 మార్కులు వేస్తా. ఏమంటే కొంచెం ఫోర్స్ చేస్తే 1,00,000 మార్కులు కూడా వేస్తా. కానీ ఇంత జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడిన ఈయనే ఇంకొక అజ్ఞానమైన మాట నీకు చూపిస్తా, చూడండి.
ఇక్కడ స్వామికి మధ్యాహ్నం పూట ఏసీ వేసి పడుకోబెడతారనమాట, మధ్యాహ్నం పూట రెస్ట్ ఉన్నప్పుడు. అందుకే ఇక్కడ ఏసీని కూడా మనం చూడొచ్చు. ఎండాకాలంలో 24 degrees లో టెంపరేచర్ పెడతాం ఈ ఆలయానికి, ఎందుకంటే స్వామికి ఇక్కడ చాలా వేడవుతుంది, స్వామి కూడా భద్రంగా ఉండాలి అని. భగవంతుడి యొక్క మందిరము అని అంటే మన మనస్సుని మార్చేదన్నమాట. అందుకే ఆలయం అనేది చాలా విశేషం. ఆలయంలో ఏం జరుగుతుందంటే అండి, భగవంతుడి యొక్క ప్రేమపూర్వకమైన సేవ. అది మనం ఇక్కడికి వచ్చి దర్శించుకొని వాటిని ఆస్వాదిస్తే మనకు కూడా ఆ భగవత్ ప్రేమ అనేది కలుగుతుంది. అంటే నాకు ఒకటి అర్థమైంది, భగవంతుడు అంటే కేవలం ఆ రాయి మాత్రమే కాదు, ఆయన కూడా మనసు ఉంటుంది, ఆయన కూడా మనలాగానే, అంతే, ఆయన లాగానే మనం. ఆయనే మనందరినీ తయారు చేసిన వారు, ఆయనను చూసుకోవాలి కదండి మనం. అంతే. కాబట్టి ఆయనకి నైవేద్యములు, ఆయనకి అలంకరణ, ఆయనకి అన్ని కూడా. వారి ఇంటికి వచ్చాం మనం, దేవుడి ఇంటికి. ఎంత బాగున్నారో తెలుసా ఆయన దర్శనం కోసం. నేను అనుకున్నాను, నాకు ఒక ఫోటో ఫ్రేమ్ అవి కూడా ఇచ్చారు ప్రభుజీ ఫస్ట్ కలిసినప్పుడు, అలాగే జపమాల తీసుకున్నప్పుడు కూడా. ఇలాగే ఉంటారా అని నేను చాలా ఆతృతగా అడిగాను ఆ రోజున. అంటే అలాగే ఉంటారు, మీరు రండి చూడండి అన్నారు. నిజంగా నాకు చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత సుందరంగా ముద్దుగా. మామూలుగానే కృష్ణయ్య అందంగా ఉంటారు, కానీ ఇక్కడ ఇంకా అందంగా ఉన్నారు. నా దృష్టి తగిలేలా ఉంది, అసలు ఎంత బాగున్నారో. తగలదులే అమ్మ నీ దిష్టి, ఆయన దేవుడు అనుకుంటున్నావు కాబట్టి నీ దిష్టి అనేది తగులుతుంది ఆయనకి. దేవుళ్ళకి దిష్టి తగులుతుంది ఎక్కడైనా? ఎంత అజ్ఞానం అమ్మా, ఎంత అజ్ఞానం అమ్మా, ఎంత అజ్ఞానం. ఇప్పుడు ఏం మాట్లాడిన విన్నారు ఆయన? పూజారా? సరే, ఆయనకి నాకు ఏం పేరు పెట్టడం రావట్లేదు కాబట్టి పూజారి అందం. పూజారి, ఆయన పేరు కూడా తెలియదు నాకు. పూజారి అనుకుందాం, పూజారి. ఆ పూజారి ఏమంటా ఉన్నాడో తెలుసా? గుళ్ళో నాట ఏసీ పెట్టించిండట స్వామివారికి వేడవుతుందని. స్వామివారికి వేడవుతుందని, స్వామివారికి వేడవుతుందని మధ్యాహ్నం ఏసీ పడుకోబెడతాడట. ఎట్లా నవ్వాలా, ఏం చేయాలా, ఏంది ఇదంతా? ఆమె ఏమంటుందంటే, కృష్ణ ఆమెకేమో చూస్తే కళ్ళల్లో ఏంది 2 కళ్ళు సరిపోవట్లేదట, కృష్ణకేమో ఏమో దిష్టి తగిలేటట్టుందట. ఎందుకు దేవుడికి దిష్టి తగులుతుంది ఎక్కడైనా? దేవుడి దగ్గర పోతే మనకుంటే దిష్టి పోవాలి, కానీ దేవుడికి దిష్టి తగులుడేంది? మన దిష్టి అజ్ఞానం. ఏమో స్వామివారికి అట వేడవుతుందని ఏసీ ఎత్తాడట. ఏసీ పెట్టిండు ఆల్రెడీ ఏసీ లోన పెట్టిండు. మధ్యాహ్నం ఏసీ వేసి కొద్దిసేపు స్వామివారిని పడుకోబెడతాడట. స్వామి భద్రంగా ఉండాలని అనుకుంటాడట, ప్రశాంతంగా నిద్రపోవాలని స్వామి. ఎక్కడైనా ఇంకా నేను మాట్లాడితే ఇది చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోతుంది, పెద్ద వివాదాస్పదం అయిపోతుంది. కానీ ఎక్కడైనా శిల్పాలకి నేను విగ్రహాలు అనే మాటలు కూడా మాట్లాడతలేను, ఆ పదం కూడా వాడట్లే, విగ్రహాలు అని కూడా వాడట్లేను. ఆ శిల్పాలకి ఎక్కడైనా శరీరం ఉందా, ఊపిరుందా, ప్రాణం ఉందా? మధ్యాహ్నం ఏసీ పడుకోబెట్టడం అంత అజ్ఞానం. మధ్యాహ్నం ఒకవేళ మనం ఏసీ వేసినా వేడొస్తుందని ఆ శిల్పాలు నిద్రపోతాయా? ఆల్రెడీ ఎప్పుడు నిద్రపోయే కదా ఉండేది. వాటికి ఏమైనా స్పర్శ కానీ, శరీరం కానీ, పీల్చుకోవడానికి గాలి, ఆత్మ ఇవన్నీ ఏమైనా ఉన్నాయా? స్వామివారికి వేడవుతుందని మధ్యాహ్నం ఏసీ పడుకోబెడతాడట ఈయనది ఇట్లున్నది. ఇక మీకు ఇంకొక విషయం చూపిస్తాను నేను, ఇప్పుడు చచ్చిపోతారు మీరు. ఎంత అజ్ఞానం! ఈ అజ్ఞానులు మళ్ళీ క్రైస్తవుల మీద పడి, మీ బైబుల్లో అట్ట రాసి ఉంది, మీ బైబుల్లో ఇట్లా రాసి ఉంది, లోతు పోరగాళ్ళతోటి ఏం చేసిండు, వాళ్ళ ఆడపోరగాళ్ళతోటి ఏం చేసిండు లోతు బిడ్డలు ఏం చేసిర్రు, లోతు ఏం చేసిండు, బైబిల్ ఇక్కడ అట్టుంది, అక్కడ అట్టుంది, ఇక్కడ ఇట్టుంది అని అంటారు. అరే, బైబుల్లో దేవుడు చేయించాలి ఆ పనులన్నీ, ఒళ్ళు కొవ్వు బట్టి చేసిర్రు వాళ్ళు మీలాగా. మీ అజ్ఞానమైన మాటలు ఇప్పుడు ఎన్ని మాట్లాడిరో చూసినా, యూట్యూబ్ ఎన్ని చూపించినా నేను వీడియోలు. మీలాంటి అజ్ఞానులు అప్పట్లో కూడా ఉండేటోళ్ళు. తండ్రిని తెలియక, తండ్రికి పిల్లలని తెలియక, తల్లికి కొడుకులని తెలియక, కొడుకుకి తల్లిని తెలియక పాపం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా పాపం చేసినారు, అట్లా చేయకూడదని బైబిల్లో రాసి పెడితే బైబుల్ బూతులు నేర్పిస్తుందని మాట్లాడిన నా కొడుకులు ఉన్నారు చాలామంది. ఇప్పుడు
నేను ఒక వీడియో చూపిస్తా చూడండి, ఎంత అజ్ఞానం అంటే చుట్టుపక్కల చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలోళ్ళు, వయసు అనేది సంబంధం లేకుండా ఈ వీడియో తీస్తూ ఉంటే, ఈ పరిస్థితి జరుగుతూ ఉంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నవ్వుతూ ఉన్నారు, అసలు ఏం జరుగుతూ ఉందో ఈ వీడియో చూడండి. ఒక్కసారి కాదు 2 సార్లు చూపిస్తాను మీకు నేను, చూడండి. ఏందిరా అది, ఏం వీడియో? వెనకాల చూసినరా మీరు? చిన్న పిల్లలు, మామూలు నవ్వుడు కాదు. వాడేం కింద పడుకున్నాడు, ఆమె పైన పడుకుని ఏం చేయాలో, ఏం చూడకూడదో, పిల్లలు ఏం చూపించకూడదో, అసలు అదంటే ఏందో తెలియని పిల్లలు చూసి నవ్వుతూ ఉన్నారు. ఏం నేర్పిస్తూ ఉన్నారు రా సమాజానికి? మీరు సమాజానికి ఏం నేర్పిస్తూ ఉన్నారు? ఇట్లాంటి పిచ్చి వేషాలు, డ్రామాలు వేస్తూ, మీరు ఇట్లాంటి నకరాలు చేస్తూ క్రైస్తవ్యంలో బైబుల్ని బూతులు తిడుతూ ఉన్నారు. పరిశుద్ధురాలైన మరియమ్మ గారిని, పరిశుద్ధుడైన యేసు ప్రభుని తిట్టుడు, పాస్టర్లను కొట్టుడు, చర్చిలు కూలగొట్టుడు, తగలబెట్టుడు, పాస్టర్ భార్యల్ని బట్టలు మొత్తం ఊడదీసి రోడ్లపైన ఊరేగింపు చేసుళ్ళు, ఇవన్నీ క్రైస్తవ్యం పైన చేస్తున్నటువంటి ఒక దుర్లభ్యమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ సిగ్గుశరం లేకుండా ఇట్లాంటి వీడియోలు చేస్తూ చూడండి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈ వీడియో. ఏంట్రా ఈ వీడియోకి అర్థం? ఈ వీడియోకి ఏమన్నా అర్థం తెలుసా మీకు? ఈ వీడియోకి ఇక మా బామ్మర్ది రాధా మనోహర్ దాస్ గారు అని ఉంటాడు. వాడు నా దేశంలో ఉన్నారు మీరు, నా దేశంలో పుట్టిర్రు మీరు, ఇది నా రక్తం, నా డిఎన్ఏ, నా పౌరుషం, నా మీరు ఎడారి మతానికి చెందినోళ్ళురా, ఎడారి మతానికి చెందినోళ్ళురా అని భారతదేశం గురించి గొప్ప చెప్పుకునే ఈ అజ్ఞాని ఇప్పుడు చూసిన వీడియో ఏందిరా? దేనికి సంకేతం అది? ఏం నేర్పిస్తోంది పిల్లలకి? బైబుల్ అది నేర్పిస్తుంది, ఇది నేర్పిస్తుంది, ఆ బూతు నేర్పిస్తుంది, అది బూతు పుస్తకం, పవిత్ర పుస్తకం కాదని చెప్పిన నా కొడక, మరి ఏందిరా అది? ఇప్పుడు చూసిన వీడియో ఏంది? ఆ వీడియో చూసి నాకు ఫోన్ చేయను ఆ బామ్మది. ఈడు భారతదేశం మీద ఈడుకున్న గౌరవం ఎంతో తెలుసా? నేను ఇక్కడ మీకు వీడియో చూపిస్తా. మనం జనగణమన వందే మాతరం ఎట్లా నీట్గా పాడతాం, ఎంత నీట్గా పాడతాం. ఓ చిన్నపిల్లగాడు పాడతాడు చూడు, ఇప్పుడు అడ్డదిడ్డంగా పాడతాడు వాడు. కొన్నిసార్లు మూలగులాయలు ఉంటాయి చూసిన, వంకర టింకర 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 వంకర టింకర టింకర, అట్లాంటి వంకర టింకర పాటలు మనం ఒక స్కూలు పోయినప్పుడు, ఒక స్వాతంత్ర దినోత్సవం రోజు స్కూల్లో పోయినప్పుడు మార్నింగు, ఈవినింగు, ఏదో సందర్భంలో మనం జాతీయ గీతాన్ని పాడుకుంటాం చాలా చక్కగా అంటే రోమాలు నిక్కర పొడిచేలా పాడుకుంటాం. మా బామ్మర్ది గారిది భారతదేశం మీద ప్రేమ, మక్కువ, అనురాగం, ఆత్మీయత రాధా మనోహర్ దాస్ గారిది ఎట్లుంటుందంటే ఈ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. చూసిరు ఎట్లా పాడిండో వాడు? అట్లుంటుంది ప్రేమ. భారతదేశం మీద ఇట్లాంటి వంకర టింకర పాటలతోటి కూడినటువంటి ఒక హాస్యాస్పదమైనటువంటి వ్యవహారం
ఈ మత పిచ్చితోటి వాగే పిచ్చ నా కొడుకు మా రాధా మనోహర్ దాస్ గారు, మా బామర్ది గారు. ఇట్లాంటి హాస్యాస్పదమైనటువంటి మనుషులు భారతదేశం గురించి, భారతదేశంలో ఉన్న ప్రజాస్వామ్యం గురించి, భారతదేశంలో ఉన్న లౌకిక విధానం గురించి, భారతదేశంలో ఉన్నటువంటి సెక్యులరిజం గురించి, భారతదేశంలో ఉన్నటువంటి ఐక్యమత్యం గురించి, మత స్వేచ్ఛ గురించి ఏమి తెలియని ఒక ఎడ్డెనాయల, ఒక బురదలో పొందే పంది వాడికి పొట్టగోత అచ్చరం ముక్క రాదు. ఎవడు తిరిగినో తెలుసా? ఇంకొక వీడియో చూపిస్తా చూడండి, సేమ్ ఈయనలాగానే. Jackman, Brycey, Brycey, Sianara, Sianara, Billy, Billy Pimpini. సేమ్ ఇక ఈయనలాగానే. ఇక చదువు రాని ఎదవలు, రాజ్యాంగం గురించి తెలవని ఎదవలు, మత పిచ్చ నా కొడుకులు, మతోన్మాదులు ఇట్లాంటి వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. చదువు రాదు నీకు, మాటలు తప్ప, సంస్కారం లేదు నీకు. ఇతర మతస్థుల్ని గౌరవించాలని, ఇతర మతస్థుల్ని ప్రేమించాలని. మరి నీకు చదువు రాదు, సంధ్య లేదు, గౌరవం లేదు, ఏమీ లేదు. ఇట్లాంటోడు సమాజంలో వీడియోలు చేసుకుంటూ రోడ్ల మీద అర్ధరాత్రుల వర్రడం దేనికిరా? సేమ్ ఈయన టైపే. ఇక వాడిని చూస్తే, రాధా మనోహర్ గారిని చూస్తే, వానిలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. రాధా మనోహర్ గాడు, కరుణాకర సుగుణ గాడు, లలిత్ కుమార్ గాడు, గోపి గాడు, నా బాధితుడు హమారా ప్రసాద్ గాడు, ఈ నాయాళ్ళంతా ఉన్నారు. ఈ నా కొడుకులంతా కూడా సేమ్గా ఈయన టైపు. ఈ వీడియో చూడండి మీరు. பயணங்கள் போல தொடங்கிடவா చూసిరా? చెవులో వాడు అది పెట్టుకొని ఎవడ పిచ్చి వాడికి ఆనందం అంట. ఎవడి పిచ్చి వాడికి ఆనందం. ఆ పిచ్చి ఉన్న పిచ్చన కుమారులు, పిచ్చన కొడుకులు ఇక ఇట్లా ఎవడు పిచ్చి వాడదన్నట్టు చెవులో శంఖం పెట్టుకొని వాడికి నచ్చిందంతా సొల్లు వాడు. కుటుంబం అంతా ఏం చేస్తూ ఉన్నారు? ఏం పుట్టింది దీనికి, తిక్కలేసిందా పిచ్చిలేసిందా అని చూస్తూ ఉన్నారు. చూశారు కదా మీరు వీడియో. అంతే ఈ నా కొడుకులంతా. ఎవడెవడైతే క్రైస్తవ్యం మీద పడి ఏడుస్తున్న మతోన్మాద పిచ్చ నా కొడుకులు, ఇందాక ఆయన అన్నాడు కదా బిజినెస్ చేస్తూ ఉన్నారని, హిందువులంతా బిజినెస్ చేస్తూ ఉన్నారన్నాడు. హిందువులంతా కాదు, హిందూ మతోన్మాదులు పని పాట చేతగాక, చదువుకోక, జాబులు లేక, బతుకు తెరువు లేక, యేసు ప్రభుని తిట్టుకుంటూ యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తూ, హిందువుల దగ్గర క్రైస్తవులను తిడుతున్నట్టు యాక్టింగ్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని బ్రతుకుతున్నటువంటి ఒక బిచ్చపు నా కొడుకులు వీళ్ళంతా. ఈ నా కొడుకులు మళ్ళీ మతాల గురించి, మతాల్లో ఉన్న గ్రంథాల్లో ఉన్న పుస్తకాల గురించి, అందులో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి ఈ సంఘటన చూద్దాం. హిందువులదే కదా సంక్రాంతి పండగ. మరి సంక్రాంతి పండగ రోజు ఇట్లాంటి కార్యక్రమాలు చేయమని మీ గ్రంథాలలో ఏ దేవుడైనా చెప్పిండారా మీకేమన్నా? సంక్రాంతి పండగని గౌరవిస్తాం మేము, దీపావళిని గౌరవిస్తాం, రంజాన్ని గౌరవిస్తాం, ఇంకా అసలు ఎన్ని హిందువుల పండుగలు ఉన్నాయి అన్నింటినీ గౌరవిస్తాంరా. కానీ ఇందాకలో ఒక ఆడ పడుకోబెట్టి మొగని కింద పడుకోబెట్టి అది చేస్తామని చూసిరు కదా. ఇప్పుడు అంతకంటే ఇంకొక విచిత్రమైన సంఘటన మీకు ఇప్పుడు డిస్ప్లే పైన చూపిస్తా చూడండి ఒకసారి. போட்டு கை தட்டி உற்சாகப்படுத்துமாறு கேட்டுக்கொள்கிறோம்.
కబడ్డీ చూసినాం, ఖోఖో చూసినాం, క్రికెట్ చూసినాం, ఫుట్బాల్ చూసినాం, వాలీబాల్ చూసినాం, హాకీ ఆట అది చూసినాం, రబ్బీ చూసినాం, అన్నీ చూసినాం. ఇదేమంటారా నాయన? టీవీలల్లో, సినిమాలల్లో, సీరియళ్ళల్లో ముద్దులు పెట్టుకునే కార్యక్రమాలు, లిప్ లాకులు, లిప్ కిస్సులు పెట్టుకునే సీన్లు ఇంకా సరిపోవట్లేదు మనకని చిన్న చిన్న పోరగాళ్ళు ఉన్నారు చుట్టుపక్కల, మొత్తం చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, వయసోళ్ళు అందరు ఉన్నారు. వీళ్ళకి ఏం పుట్టిందో, ఏం రోగం వచ్చిందో, డైరెక్ట్ వాడు ఉరకటం, మళ్ళా రావటం, ముద్దు పెట్టుకోవటం, మళ్ళీ ఉరకటం, మళ్ళా రావటం, ఉరకటం, మళ్ళీ ముద్దు పెట్టుకోవటం, మళ్ళా రావటం, ఉరకటం, మళ్ళీ ముద్దు పెట్టుకోవటం. ఎక్కడ ముద్దు పెట్టుకునేది? పెదాల మీద ఒకళ్ళు ముద్దులు పెట్టుకుంటా ఉన్నారు. ఇది సంక్రాంతి స్పెషల్ అట్ట. ఇట్లాంటి అజ్ఞానంలో బ్రతుకుతున్న ఈ నా కొడుకులు, ఇంత అజ్ఞానంలో బ్రతుకుతున్న ఈ నా కొడుకులు మరి ఏం చేయాలో, ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో బైబిల్ గురించి వక్రీకరించే నా కొడుకులకు అందరికి చెప్తా ఉన్నారే. ఈ వీడియోలు చూడండిరా. దేవుడు ఎక్కడన్నా బీర్లతోటి మందు తాగుతాడరా? ఇప్పుడు దేవుడు సరే, నువ్వు నమ్ముకున్న దాన్ని నేను గౌరవిస్తా ఉన్నా, నువ్వు నా దాన్ని గౌరవించకుండా బూతులు తిడతానో దానికి నీకే వస్తుంది, ఒకరోజు శాపం వస్తుందో, నరకం నాశనం అయిపోతావో నాకు తెలియదు. కానీ ఎవడైనా దేవుడు అనేటోడు బీర్లు తాగుతాడారా? నువ్వు మంచిగా తాగి దేవుడికి కూడా బీర్లు తాపియాలని చూస్తూ ఉన్నావు అంటే, తాపియాలని చూస్తాను కూడా తాపిచ్చుడే. వీడియో చూడండి మీరు, నేను ఉట్టి మాటలు చెప్పట్లేను, మీకు వీడియో చూపిస్తా. దేవుడికి ఈడు తాగింది సరిపోక దేవుడికి కూడా మనం తాగిపిస్తూ ఉంటాడు. మళ్ళీ వాడు ఎవడో కాదు, పూజారే. చూడండి. చూసినా, దేవుడైనా చచ్చిపోయిండు ఆ కింద, వాడికి దేవుడు దాపించినంత దాపించిండు బీరు, కొద్దిగా కింద పోసిండు. అంటే కింద పోసుడు అంటే ఆరబోసుడు అన్నట్టు. దేవుడికి ఈడు తాగింది కాక, సరే వాడు తాగింది తాగలేదు మనం చూడలేదు, దేవుడు దాపించిండు ఆల్రెడీ. దేవుడు దాపితే దేవుడు ఎక్కువైందని చెప్పిండే, కొంచెం కింద పోసిండు. దేవుడు బీరు తాగుడు ఏందిరా? దేవుడు ఎక్కడన్నా బీరు తాగుతాడా? ఒకవేళ దేవుడు నిజంగానే బీరు తాగిండు అనుకుందాం, బొమ్మలు తాగుతాయా బీర్లు? బొమ్మకు నోరే లేదు కదా, బొమ్మ ఎట్లా తాగుతుంది అసలు? బొమ్మకి నోరు లేదు, మొత్తం వాడు పోసిందంతా కిందనే పోయింది, మొత్తం కింద. అది మళ్ళీ దేవుడికి బీరు తాపిస్తా ఉన్నాడు వాడు. తాపించినంత తాపించాడు, కొంచెం కింద పోయి ఉన్నట్టుంది, దేవుడు కింద వారబోసిండు. ఎవడిదిరా అజ్ఞానం? ఎవడి గ్రంథం రా పిచ్చి పిచ్చి భాషలు నేర్పేది, పిచ్చి పిచ్చి మాటలు నేర్పేది? ఈ నా కొడుకులు ఇట్లా చేసేది కాక చిన్న చిన్న పోరగాళ్ళు సిగరెట్లు తాగుతూ ఉంటారు. చూపిస్తా చూడండి. ఇక చిన్న చిన్న పోరగాళ్ళు, మళ్ళా వాడు సొక్కా మీద మంచిగా శివుడు బొమ్మ వేసుకున్నాడు, మెడల్నేమో వాళ్ళ దేవుళ్ళకి సంబంధించిన గుడ్డలు వేసుకున్నారు. చిన్న చిన్న పోరగాళ్ళు, 9-10 సంవత్సరాల లోపు పోరగాళ్ళు, మొత్తం 8-9 సంవత్సరాల లోపు పోరగాళ్ళు అంతా కలిపి సీరియల్ తాగుతూ ఉన్నారు. చూడండి ఒకసారి, నేను వీడియో చూపిస్తాను చూడండి. ఏందిరా ఇది? దీన్నే అజ్ఞానం అంటారా? దీన్ని భుజ్ఞానం అంటారా? దీన్ని అజ్ఞానం అంటారా, గాడిది గుడ్డు అంటారా, అంబర్ లడ్డు అంటారా, ఏమంటారా? చెప్పండి రా, వినబడతలేదారా నాయల్లారా? చెప్పండి రా, ఏందిరా ఇది? చిన్న చిన్న పొరగలకు సీరియల్ తప్పించుడు ఏందిరా? శివుడు బొమ్మ వేసుకున్నాడు, మళ్ళీ దేవుని వేసుకున్నాడు, మాలనుకుంటుంది, సీరియల్ తాగుడు ఏందిరా? దేవుడికి ఎవడన్నా మంద ఆపిస్తారా బీర్లు? గాడిద నా కొడకల్లారా. ఇందాకలా ఫస్ట్ వీడియో చూపించినప్పుడు ఆయన ఏమన్నాడు, బిజినెస్ చేస్తూ ఉన్నారు. బిజినెస్ చేసే నా కొడుకులు ఎవడు? రాధా మనోహర్ దాస్ గాడు, కరుణాకర సుగుణ గాడు, వాడు లలిత్ కుమార్ గాడు, హమారా ప్రసాద్ గాడు, గోపి గాడు, అభిమన్య గాడు, ఇంకా బొక్కలాడర్ గాడు, ఇంకా చిన్న చిన్న నా కొడుకులంతా వచ్చినారు. ఈ నా కొడుకులంతా కలిపి బిజినెస్ చేస్తున్నారు. అది వేరే విషయం. అదేమో బిజినెస్. వాస్తవంగా ఆయన అన్నట్టు, ఫస్ట్ మాట్లాడిన వీడియో ఆయన మాట్లాడినట్టు అదేమో బిజినెస్. మరి ఇదేంది? అది బిజినెస్, ఇది అజ్ఞానం. ఒకటేమో దేవుడికి బీరు తాపిస్తూ ఉంటాడు, ఒకడొచ్చేమో చిన్న చిన్న పొరగలకు సిగరెట్లు తాగిపిస్తూ ఉంటారు, మాలేసుకున్న పొరగళ్ళకి.
ఇంకొకటి చూపిస్తా చూడండి, పాలు మీద తలకాయల మీద పాలు పోసుకోండి. మరి అదేం ఆచారం? నేనైతే దీన్ని ఏమంటలేదు కానీ ఇది ఎక్కడ ఆచారం? ఒకసారి ఈ ఆచారం చూద్దాం చూడు. పాలు లేక చిన్న చిన్న పిల్లలు రోడ్ల పైన చిన్న చిన్న పిల్లలకి, అనాథ పిల్లలు రోడ్ల మీద పాలు లేక, సరైన తిండి లేక, కాల్షియం లేక మొత్తం ఎండిపోయేటట్లు ఉంటారు. అట్లాంటి పిల్లలకి ఒక రోజుకి కనీసం ఒక 10 రూపాయల పాలు పోసినా కొంచెం కాల్షియం వస్తుంది. అట్లాంటి కార్యక్రమాలు చేయకుండా మూర్ఖత్వంతో ఇగో ఒకసారి పాలు ఎన్ని బిందెలో చూడండి. ఒకసారి వీడియో చూపిస్తాను నేను. చూడండి, వీడియో చూడండి. పోయి మొత్తం తల మీద పోసి అది పోసి అజ్ఞానం. మా దేవుడు ఏమన్నాడో తెలుసారా? ఇదంతా అజ్ఞానం రా నాయన. అజ్ఞానుల కాక జ్ఞానుల వల్లే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అని చెప్పిండు మా దేవుడు మాకు. ఈ అజ్ఞానంతో పోరగళ్ళకి సీరియళ్ళు తాగిపించుడు, దేవుని మూతిలో బీర్ సీసా పెట్టి తాగిపించుడు, అందరిని కింద కూర్చోబెట్టి పాలు మీద నెత్తి మీద అంతా పాలు పోసుడు అజ్ఞానం రా. ఒకడేమో చూపిస్తాను నేను వీడియో. ఈ వీడియో చూడు ఎంత అజ్ఞానం. వీడికి కనీసం మొలదారం ఒక్కటి ఉన్నట్టున్నది, ఏమీ లేదు. ముందు ముసలమ్మ కూర్చుంది, వయసమ్మ కూర్చుంది, మొగోళ్ళు కూర్చున్నారు. ఆ బ్లూ షర్ట్ అయినా చూడు, బాగా నవ్వుతా ఉన్నాడు ఆయన. బ్లూ షర్ట్ అయినా ఆడికి అసలు పైన సొక్కా లేదు, కింద డ్రాయరు లేదు, కాళ్ళకి మోకాళ్ళకి అసలు ఒక షార్ట్ గీటి ఏమీ లేదు. మరి ఈడేం దేవుడో, ఈడేం భక్తుడో, ఇదేందో. ఇది కూడా వీడియో చూద్దాం చూడండి ఎట్లుంటుంది పరిస్థితి. ఇంతటి అజ్ఞానాన్ని పెట్టుకొని మమ్మల్ని దూషిస్తూ ఉన్నారంటే మిమ్మల్ని దేంతో బోలవాలో కూడా నాకు తెలియట్లేదురా. నా కొడుక్కి 7-8 సంవత్సరాలు ఉంటాయి. వాడు స్నానం చేసేటప్పుడు లోన అండర్వేర్ వేసుకోకుండా స్నానం చేస్తే సిగ్గుపడతా ఉంటాడు రా. ఈడేందిరా పెద్ద పెద్ద ముసలమ్మలు, పెద్ద పెద్ద వయసమ్మలు, పెద్ద పెద్ద వయసు పోరగాళ్ళు, 50 సంవత్సరాల మొగోళ్ళు, 35-40 సంవత్సరాల మొగోళ్ళు ఉంటే పైన కూడా ఇట్లా ఊపుతూ ఉంటాడు. ఈడేమో డ్రాయర్ లేకుండా ఒక కాలు పైకి లేపి కాళ్ళు లేపుకొని చూస్తూ ఉంటే కింద ఒక పోరగాన్ని తలకాయ లేపి వనకెళ్ళి ఇట్లా నోస్తూ ఉంటాడు. ఇంతటి అజ్ఞానం పెంచి పోషించే నా కొడుకుల్ని ఏమనాలి? బైబుల్ అజ్ఞానం చెప్తోందా? బైబుల్ అజ్ఞానమా? బైబుల్ బూతులు నేర్పుతోందా? బైబుల్ ఏం చెప్పిందిరా నీకు? పొరుగువాడిని ప్రేమించు, శత్రువులను ప్రేమించు, పొరుగువాడికి సాయపడు, కరుణించు, ప్రేమ, జాలి, దయ, కనికరం, ఆప్యాయత, అనురాగం, ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపామని చెప్పింది. ఏందిరా ఇవన్నీ? ఏందిరా సమాజానికి మేలు కలిగించే మాటలు బైబుల్. అందుకే దాని పేరు పరిశుద్ధ గ్రంథం అన్నది. మరి ఇప్పుడు నేను చూపించిన వీడియోలు అపరిశుద్ధ వీడియోలు కదరా. అదే చెప్పిందా మీ గ్రంథం? అందులో ఉన్నాయి. డ్రాయర్ లిప్పుకొని కూర్చున్నారు, ఆడవాళ్ళు మొగలు మీ ముందు కూర్చుంటారు, చిన్న పొరగళ్ళు వస్తే మీ కాళ్ళ కింద ఆ డ్రాయర్ కింద కూర్చోబెట్టండి అని చెప్పిందా? పొరగలకు సిగరెట్లు నేర్పండి, మందు దాపించమని నేర్పిందా? మా క్రైస్తవులనే కాదు, ముస్లింలను కూడా ఈ నా కొడుకులు మహా టార్చర్ పెడతాండ్రు. క్రైస్తవులనే కాదు, ముస్లింలను కూడా మహా టార్చర్. ఇప్పుడు ముస్లిం సోదరుని ఎంత టార్చర్ పెడతారో ఒకసారి ఈ వీడియో చూద్దాం చూడండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే నేను బరాబర్ ఇస్తా.
రూపాయలు ఇస్తా. జై శ్రీరామ్ అన్న. ఎందుకన్నా అన్న అంటే మేమైతే మీ దేవుని మొక్కాలి. మా అరే దేవుని పేరు చెప్తే ఏమైంది? ఏ ధర్మం అయితే ఏంది? అంటే మా వాళ్ళు వచ్చి మా హిందూ సమంతా మీ దేవుని మొక్కితే మాత్రం కొట్టి చీపుడుతో కొట్టి మాత్రం తాదగట్టి పంపిస్తారు. మీరు పంపారా? ఒక్కసారి జై శ్రీరామ్ రాదు, మేము దానం ఇస్తాం. ఎందుకు అయితే ఎల్లు మరి మీ హిందూ ఇళ్ళలో అడుక్కోకండి. మరి మీరు అన్నప్పుడు ఎందుకు అడుక్కోవడం? విన్నారా? ఇదేనా గౌరవం? భారతదేశంలో లౌకిక విధానం ఇదే నేర్పిందారా మీకు? జై శ్రీరామ్ అంటేనట 50 రూపాయలు ఇచ్చారట ఈ లంజడుకు. జై శ్రీరామ్ అంటే 50 రూపాయలు ఇచ్చాడట. ఎవరికి? క్రైస్తవుడికి కాదు, ముస్లిం సోదరుడు. అందులో అది ధూపం వేసుకొని తీసుకుని వచ్చి చేస్తాడు కదా. జై శ్రీరామ్ అంటే 50 రూపాయలు ఇస్తాడట నా కొడుకు. మీరు దేనికన్నా పిలితే మేము వస్తాం అంటే ఎవరు రమ్మన్నారా? నిన్నోడన్నా రమ్మన్నాడా? నువ్వు రాకపోతే ఏమన్నా ఆగిపోతుంది అక్కడ ఏమన్నా? సిగ్గు శరం లేదు నా కొడుకులకి. నా కొడుకులరే మీకు అందరూ చెప్తా ఉన్నా, ముస్లింలకి క్రిస్టియన్ వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, దేవుణ్ణి ఒక 10 నిమిషాలు పక్కా పెట్టండి. ఎప్పుడైనా ఇట్లాంటి వాడు తగిలినప్పుడు ఒక్క దేవుని ఒక్క 10 నిమిషాలు పక్కా పెట్టి ఊత కొట్టండి. మళ్ళీ వాడు కొడితే ఎట్లుండాలంటే జీవితంలో మళ్ళీ ఇంకొకసారి మతాల గురించి మాట్లాడొద్దు నా కొడుకులు. అట్లా కొట్టాల. జై శ్రీరామ్ అనాలట. ఎందుకనాలి జై శ్రీరామ్ అని? జై శ్రీరామ్ అని ఎవడురా? మత పిచ్చి ఎవడుకుందిరా? మత పిచ్చి ఎవడుకుంది? చదువురాని శుద్ధ మొద్దు నా కొడుకు నుంచి వెళ్ళి బాగా చదువుకున్న ఎడ్యుకేటెడ్ వరకు మత పిచ్చి ఎవడుకుంది? మత పిచ్చి ఎవడుకుందిరా? మాకా? ఈ చూడు నా కొడుకులు చూడు ఎట్లా కొడతా ఉన్నాడు వీడు. దేవుడు యేసుక్రీస్తుని నమ్ముకొని జై శ్రీరామ్ అనకపోతే ఎట్లా కొడతా ఉన్నాడో చూడండి ఒకసారి. जय श्री राम बोल, 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 जय श्री राम. कोई जगह कत्ल खाने पैसों ले देश ना हमारी बुन्नी भूस मार. जय श्री राम बाबू हवे नाम बाबू नाम बाबू हवे नाम मारो बाबू हवे पग टूटी जा बाबू हाथ पग बदा टूटी जा हवे टूटी जा हवे नाम मारो. अरे खाने के आयो ले जा बेटा पुलिस ना हवाले થઈ ગયા બધા ભાગો થઈ બાબુ પગ બાજી જે બાબુ પગ બાજી જે ભાગ કુસુ તમે જાઓ ભાગ પૂરા કરો ભાગ હવે જાઓ તમે જાઓ બાપુ હવે ના ભાગ કુસુ ભાગ જે બાપુ હવે ના ભાગ હવે ના મારો మీకైతే ఎలా ఉందో కానీ నాకైతే ఎలా ఉందో నేను చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఇంతటి జై శ్రీరామ్ అనేదాకా కొట్టిరండి. జై శ్రీరామ్ అను అని అంటే అనలేదు. జై శ్రీరామ్ అనేదాకా 3-4 వ్యక్తులు పెద్ద కర్రలతోటి ఒక్కొక్కడు గొడ్డునట్టున్నాడు కుక్కను కొట్టినాడు. కొడితే దెబ్బలు తట్టుకోలేక జై శ్రీరామ్ అని అన్నాడు. నా కొడుకులకి ఉరిశిక్ష వేయడం చాలా చిన్న విషయం. అసలు ఉరిశిక్ష వేయద్దు. ఇట్లాంటోడిని పట్టుకొని నాలాంటోడికి ఇట్లా అప్పచెప్తే అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుందంటే వీళ్ళకి ఇంకా నేను ఎందుకు పుట్టినరా మళ్ళీ మా అమ్మ కడుపులకి వెళ్ళి అనే పరిస్థితి తీసుకురావాలి. చూసిరా దెబ్బలు ఎట్లా వినబడ్డాయో. ఆయన జై శ్రీరామ్ అని ఇబ్బంది అనలేక కూడా దెబ్బలు తట్టుకోలేక జై శ్రీరామ్ అన్న తర్వాత కూడా దెబ్బలు తట్టుకోలేక జై శ్రీరామ్ అన్నాడు.
దెబ్బలు తట్టుకోలేక జై శ్రీరామ్ అన్న తర్వాత కూడా కొట్టిర్రు చాలాసేపు. మీకు నేను చెప్పేది ఒకే ఒక్కటి, ఒక్కడు అరా ఎవడికి వాడే ఏమన్నా తీరేలాగా మీరు ఉంటే మీ బతుకులు మారు, మీ బతుకులు ఇంతే శుద్ధ దండగా. ఇక నేను చెప్తాను కదా, దెబ్బకి దెబ్బ, దాడికి ప్రతి దాడి తప్పకుండా చేయాల్సిందే. లేకపోతే ఇట్లాంటి కుక్కలు బాగా రెచ్చిపోయి మీదపడి కరుస్తాయి. అట్లా కరవకుండా ఉండాలంటే కుక్క నోటికి చెప్పు దెబ్బ అని పాత సామెత, పెద్దల మాట సద్దన్నం మూటలాగా మీరు పాటిస్తే దెబ్బతోటి ఆగిపోతుంది. దెబ్బకు దెబ్బే, ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలి, అర్థమైందా? కాబట్టి ఇట్లాంటి నా కొడుకులు కనబడ్డప్పుడు ఒక్కొక్కరిని మీకు నచ్చింది చేయండి, మీకు నచ్చింది చేసేయండి అంతే. ఇక ఎందుకు తినాలి మనం దెబ్బలు ఎందుకు తినాలి? జై శ్రీరామ్ అని కొట్టి బలవంతంగా వాడు అనిపించాల్సిన అవసరం ఏంది? దెబ్బలు తట్టుకోలేక వాడు జై శ్రీరామ్ అన్న తర్వాత కూడా ఏమన్నా జరిగిందంటే జరగలే. అప్పుడు తర్వాత కూడా గొడ్డును కొట్టినట్టు కొట్టారు. ఇంకొక వీడియో చూద్దాం, చూడండి. मस्जिदों में जाओ, तुम मस्जिदों में जाओ, तुम मस्जिदों में जाओ, तुम आदर्श हिंदू संस्कार, हिंदू संस्कृति में कैसे आए? हमारे नंदी महाराज को लेकर के कैसे बनाए थे? बताओ। तू बहन से तू की बहुत भेजना है, तेरा चोट नहीं लग रहा है, तेरा चोट नहीं लग रहा है माधव, कैसे मजाक उड़ाए हमारे धर्म का, ये बताओ, इसका जवाब चाहिए हमको। గొడ్ల కంటే హీనంగా, పశువుల కంటే హీనంగా వాడే గొడ్డునట్టున్నాడు. ఆ కర్ర తీసుకొని అంతలా కర్రతోటి వాడి శక్తి మొత్తం ఉపయోగించి వాళ్ళ మీద కొట్టేసిండు దెబ్బలు. వాడి శక్తి ఎంత ఉందో, ఆ శక్తి వాడి బాడీలో ఎంత బలం ఉందో ఆ బలాన్ని మొత్తం ఉపయోగించి కొట్టిండు. ఈ నా కొడుకులు కొట్టాల్సింది ఎవరిని? ఇందాకలా పోరగాళ్ళకి సిగరెట్లు నేర్పించేటోళ్ళని, ఒక ఆడది మొగని కింద పడుకోబెట్టి చేయకూడని పబ్లిక్ ప్లేస్లో చేసి చూపించింది. సంక్రాంతి పండుగని లిప్లాకులు పెట్టుకున్నప్పుడు స్వామికి ఆడు దేవుడికి బీర్లు దాపించేటప్పుడు వాడు డయర్లు వేసుకోకుండా కూర్చొని చిన్న పొరగల పెద్దలతోటి దండాలు పెట్టుకుంటున్నప్పుడు, ఇట్లాంటి సందర్భాలలో వాళ్ళను కొట్టుకోవడం, వాళ్ళ మతస్థుని తప్పు చేస్తానరా మీరు నా కొడకల్లారా అని వాళ్ళని చేయాలి పనులు. కానీ అభంశుభం తెలవని హిందువులను, క్రైస్తవులను, అభంశుభం తెలవని ముస్లింలను ఇట్లాంటి నరకయాతనకు గురి చేస్తున్నారు. ఇది తిరగబడ్డ తెలంగాణం అనే ఒక ఉద్యమం టైపు, క్రైస్తవ ఉద్యమం, ముస్లింల ఉద్యమం. మీరు గిన కుక్క నోటికి చెప్పు దెబ్బలాగా తక్షణమే మీరు వాళ్ళకి బుద్ధి చెప్పనట్లయితే ఇటువంటి దారుణాలు ఎక్కడెక్కడో వినిపిస్తున్నాయి. అక్కడెక్కడో జరిగిందాట, ఇక్కడెక్కడో జరిగిందాట అనేసి మనం ఇప్పటిదాకా విన్నాం. ఇప్పుడు మన మధ్య జరుగుతూ ఉన్నాయి. మన దగ్గరికి రాకముందే ఆ కుక్క నోటికి చెప్పు దెబ్బ విధించాలని కోరుకుంటా ఉన్నాను. ఇట్లాంటి వీడియోలు ఇంకా నా దగ్గర చాలా ఉన్నాయి. ఈ వీడియో లెంతీగా అయిపోతుందనేసి ఈ వీడియోలో మాట్లాడట్లేదు. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా విషయాలతో నేను మీ ముందుకు వస్తా. క్రైస్తవులారా, ముస్లింలారా ఏకం కాండి. మీరు నా దాకా రాలేదు, నన్నెవడు ఏమనల్లే అని అనుకుంటే అది మీ కర్మ. ఒకనాటికి మిమ్మల్ని చేరుతుంది, మిమ్మల్ని కూడా సర్పంలా కాటు వేస్తుంది. మరి ఆ సర్పం బుసగొట్టక ముందే, కాటు వేయకముందే మీరు అన్నీ ఆలోచించుకొని ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో, ఎక్కడెక్కడైతే ఇబ్బందుల పాలవుతున్నారో క్రైస్తవులు, ముస్లింలు, అట్లాంటి వారిని మీరు ఆదరించాలి, అట్లాంటి వారికి మీరు చైతన్యాలి, అట్లాంటి వారిని మీరు కాపాడాలి. ఆర్థికంగాను మ్యాన్ పవర్ అండ్ మనీ పవర్ అనేసి నేను ఊకే మాట్లాడుతా ఉన్నా. మ్యాన్ పవర్ అంటే అటువంటి వాటికి చాలామంది మనుషులు వచ్చేసి సహకరించడానికి. ఒకవేళ మీరు మ్యాన్ పవర్ అంటే మీరు మనుషులుగా రాలేకపోతే ఆర్థికంగాను సహకరించడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు బ్రతకడానికి ఛాన్సే ఉండదు. ఇందాకలా గొడ్లను కొట్టినట్టు కొడతా ఉన్నారు కర్రలతోటి. ఇప్పుడు ఓన్లీ కర్రలతోటి మాత్రమే కొట్టిండ్రు. రేపు పొద్దున కత్తులతోటి ఒక్కొక్కరిని మనం పొలాలలో, చేనులలో పిచ్చి మండలని నరికినట్టు నరుకుతూ ఉంటారు వాళ్ళు కూడా.
అర్థమవుతా ఉందా? కాబట్టి కుక్క నోటికి చెప్పు దెబ్బ అంటే తక్షణమే మీరు కూడా వాడు ఏం చేస్తే మీరు కూడా అదే చేయండి. మీకు సాధ్యం కాకపోతే మాకు తెలియజేయండి, మాకు సహకరించండి, మా కొరకు ప్రార్థించండి. మాకు మ్యాన్ పవర్ కావాలి, ఫోన్లు చేయండి. దయచేసి ఒక విషయాన్ని గమనించండి, చాలామంది నాకు కాల్స్ చేస్తూ ఉన్నారు. ఫోన్స్ అన్ని కాల్స్ నేను లిఫ్ట్ చేయలేకపోతే వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. అన్ని ఫోన్స్ కాల్స్ మాట్లాడడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కనుక తప్పకుండా నేను పాసిబుల్ అయితే చూసుకొని కాల్ చేస్తాను. ఒకవేళ నేను మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉంటే చాలామంది కాల్స్ చేశారు, లిఫ్ట్ చేయలేదని ఎవరూ బాధపడకూడదు. మీరందరు మీకు ఫోన్లు చేసే ఓపిక నాకుంటే తప్పకుండా మీ అందరికీ కాల్స్ చేస్తాను. మీరు ఫోన్ చేసింది చూసుకొని, ఒకవేళ నేను ఫోన్ చేసింది మీకు ఫోన్ చేయలేకపోతే వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. వీలైతే దానికి నేను రిప్లై ఇస్తాను. ఫోన్ రిప్లై ఇవ్వలేదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు, మాట్లాడలేదని మీరు దేనికి కూడా బాధపడాల్సిన అవసరం అసలే లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ ఐక్యంగా అండి. మన ICPF ఇండియన్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే నేను ఒక ఫోర్స్ని పెట్టాను. అందులో అందరూ జాయిన్ కాండి, నాతో ఏకం కాండి. మనం అందరం ఒకే తాటిపైన పోరాటం చేద్దాం, ఇట్లాంటి వాటికి ముగింపునిద్దాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రైజ్ లార్డ్, నమస్కారం, జై భీమ్. నేను మీ ఆదర్ల రవి.